ఒక్క గోవిందరాజులు నిరుద్యోగ జేసీ కన్వీనర్. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు యువగలం పేరుతో పాదయాత్ర చేస్తూ ఖచ్చితంగా మేము నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము జాబులు డిక్లేర్ చేస్తాం, నిరుద్యోగులందరికీ మంచి శుభవార్త రాబోతుంది, మా ప్రభుత్వం అధికారంలో రాబోతుందని చెప్పేసి చాలా గొప్పగా యువకాలంలో అడుగడుగున పాదయాత్రలో ఆ రోజున యువకులందరూ కూడా మా ఉద్యోగాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంటుంటే మేము రాబోతున్నాం ఇస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇవ్వబోతున్నాం అని చెప్పారు. కానీ ఇప్పటికీ 20 నెలలు గడుస్తున్నా కూడా ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఆ రోజున వాడు చెప్పినవే 2,76,000 పైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ రోజు చూస్తే 3 లక్షల పైన రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు ఎక్కడ కూడా తీసే పరిస్థితులు లేవు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారని చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, లేకపోతే ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. ఈ రోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఇస్తామని చెప్పి అంటున్నారు తప్ప ఏ రోజు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము జనవరి 30 నిరుద్యోగ రణబేరి పేరుతో జరుగుతున్న కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లకి ఉగాది రోజున శుభవార్త చెప్పాడు. మీకు 5,000 రూపాయలు ఏం సరిపోతాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 5,000 సరిపోతాయి 10,000 ఇస్తామన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెల్లెమ్మ మీకు ఏం సరిపోతాయి, మీ అన్ననే నేను మీకు 10,000 వస్తాయని చెప్పి గొప్పగా చెప్పిన మీరు ఈ రోజున జీవోల పేరుతో ఆడుకుంటున్న విధానాన్ని ఈ రోజున ఎండగడుతున్నాం. రేపు జనవరి 30 తారీఖున నిరుద్యోగ రణబేరి కూడా జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ రణబేరులో వాలంటీర్ల సమస్య మీద, నిరుద్యోగ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మరొకసారి ఆలోచించుకొని మీ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకపోతే 30 తారీఖున మీరు ఎక్కడా అని చెప్పేసి ప్రశ్నించడానికి వస్తున్నా దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది.